చేద్దాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ప్రభు రాక సమీపించున్నది, మీరందరూ ఓపిక కలిగి మీ హృదయాలు సిద్ధపరచుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్న వాక్యాలు మీ అందరికీ తెలుసు. అసలు ఇప్పుడు వాక్యం అసలు ఎక్కడ కొదువు లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అవునా కదా? ఏమండి, ఒకప్పుడు వాక్యం కావాలంటే చాలా దూరం వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు పలానా చోట పలానా సేవకుడు వస్తాడంటే చాలా ప్రయాణాలు చేసి వెళ్ళేవాళ్ళం. అంత అంత ప్రయాసపడి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే వాక్యం దొరుకుతుందంటే వెళ్ళలేని పరిస్థితులు అనమాట. అంటే ఉండే కొద్దిగా మన భక్తి పైకి వెళ్తుందా తగ్గిపోతుందని చూసుకుంటే చాలా మటుకు 100% తగ్గిపోతుంది భక్తి పెరగట్ల. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా, ఇక్కడ ఉన్న మనందరూ కూడా ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే, నిజమైన క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంటుంది. నేను ప్రభు దగ్గర ఉండాలని, ప్రభు రాజ్యంలో ఉండాలని అనే ఒక నిరీక్షణ ఉంటుంది. ఎందుకమ్మా యేసయ్య నమ్ముకున్నామంటే అప్పులు తీరుతాడని, ఎందుకమ్మా యేసయ్య మందిరానికి వస్తున్నామంటే